ఉండు మా అన్నయ్య అన్నయ్య ఎరా ఇప్పుడే మీ ఇద్దరు ఫోటో చూశాను రా. ఆ తలకి కట్టినట్టు అని అడగను కానీ ఆ పిల్ల మాత్రం అచ్చమని పద్దులా ఉందిరా కదా. ఒకసారి తన ఫోన్ చెప్తాను. మా అన్నయ్య మాట్లాడతాడంట. హలో హలో, నేను రవితేజని మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? పద్దులా ఉంటాను సార్. అసలు మీరు ఇద్దరు కావాలేమన్నట్టు ఉంది ఇక్కడ. ఏమండి రవితేజ గారు, నీ తమ్ముడికి కాస్త చెప్పండి, నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు. నా పాస్పోర్ట్ లాక్కుని నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆడు ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మరి మాట్లాడడం ఏంటి? ఈ రోజుల్లో మనుషులు పోలిన మనుషులు పుట్టడమే కష్టం. అలాంటిది నువ్వు పుట్టావు, ఎందుకు వదులుతావు? మీ ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉంటారు కదా? ఫ్యామిలీ అన్నాక ఒకేలా ఉంటారు, రకరకాలుగా ఉంటారేంటి? అవును, ఇంతకీ వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు? మీ అన్నయ్య కంటే మీరే బెటర్గా ఉన్నారు. పదండి, మిమ్మల్ని హోటల్ డ్రాప్ చేస్తాను. కమ్ కమ్. హలో, నేనే రవితేజని మాట్లాడుతున్నా. రవితేజ గారు చెప్పండి. ఏంటి ఇందాక నుండి ఫోన్ ఎంగేజ్ వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి? సార్, నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. బాయ్ ఫ్రెండా బొంగ? ఆడితో మాట్లాడింది చాలు, ఇంకా వదిలే. ఆడెక్కడో న్యూయార్క్ లో ఉంటాడు, ఆడికి మనకి సంబంధం ఏంటి? ఈసారి ఫోన్ ఎంగేజ్ వస్తే గిత్తే మా తమ్ముడితోనే రావాలి. ఇంకెవరిని ఎంటర్టైన్ చెయ్యకో, ఓకే? ఓకేనా? మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. మనుషుల మీద అంత కమాండ్ ఏంటి సార్ మీకు? ఏదో ఎటకరాలు ఆపి నేను చెప్పేది విను. మా తమ్ముడు వాడి ఫీలింగ్స్ నీతో సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాడు. చెప్తాను విను. వాడు పద్దుని ఎంత లవ్ చేశాడో తెలుసా? ఆ అమ్మాయి పోయిన తర్వాత వీడు ఎక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడేమో అని ఇంట్లో అందరూ టెన్షన్తో ఎడుతున్నాం. మా టైం బాగుండి వాడికి నువ్వు తగిలావు. నా మాట విని వాడిని పెళ్లి చేసుకొని బ్రతికించు, లేకపోతే సత్తాడు ఎదవా. మరి నా బాయ్ ఫ్రెండ్ ఏం చేయమంటారో చెప్పండి సార్. వాడు ఎలాగోలో చేస్తాడు, మనకి ఎందుకు అమ్మాయి? నేను నా బాయ్ ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నాను. ఆ బొంగు చేసావులే. నేను పెళ్లికి ముందు 10 మందిని లవ్ చేశా, ఫైనల్ గా మా ఆవిడ పెళ్లి చేసుకోలేదా? అలాగే ఇది కూడా. సార్, దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్పింది అర్థం కావట్లేదా? ఇంత చెబుతున్నా 2 మచ్ 3 మచ్ అంటావు. బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? సార్, మీకు మీ ఫ్యామిలీకి నమస్కారం. మళ్ళీ కనిపిస్తే చెప్పించుకుని కొట్టండి. నేను ఇప్పుడే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా. రేయ్, అది అలాగే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళి పట్టుకో, వదలొద్దాన్ని. హలో. ఒప్పేసుకోండి. ఎవరండి మీరు? నేనండి కిట్టు మేనమావనండి. ఆడ మా ఆయనండి. మావాడు పడక పడక మీ మీద మూజు పడ్డాడండి. ఒప్పేసుకోండి. ఏంటండి? అండి మీ ఇద్దరు వైజాగ్ వచ్చేయండి. మీ ఇద్దరికి పెద్ద రూమ్ ఇస్తామండి. మీరు కాపురం చేసుకుంటుంటే మేము చూస్తుంటామండి. వచ్చేయండి. ఓడితో చేసేసుకుంటారు సార్ కాపురం. మీరందరూ చేసేసుకోండి. అండి అలా అనకండి, నా మాటేనండి. బేగు వచ్చేయండి. వైజాగ్లో ఉన్న ఇసుకంతా తొక్కేద్దరు కానీ. అండి మీకు విషయం తెలుసండి, మీరు వైజాగ్ వచ్చారనుకోండి, చేపలు పులుసు ఎడతాం, నాటుకోడి కోడి ఎడతాం, కొత్తిమీర కాడెడతామండి. కొత్తిమీర కాడేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలో మా వాడు చెప్తాడు. ఆడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి. అండి వచ్చేయండి, బేగ వచ్చేయండి. ఏండే రండే నీ అబ్బా. మమ్మీ ఏంజిల్లా ఫేస్ ఏంటే? నువ్వెంత క్రిమినల్వో నీకు తెలుసా? లేదు కిట్టు సార్, నా బాయ్ ఫ్రెండ్ కొట్టమంటే అండర్ ప్రెషర్లో కొట్టేశాను. బాయ్ ఫ్రెండ్ పొడవమంటే పొడి చేస్తావా? నిన్ను నీ పాస్పోర్ట్ని ఏదైనా పెద్ద పిరమిడ్ కింద పెట్టి పాతేయాలంది. అలా అనకండి, ఊరు కానీ ఊరొచ్చా. పైగా నేను Che battere o in costo modo?
నువ్వని చెప్పాను అనుకో బొక్కలో వేసేస్తారు. నేను చెప్పినట్టు అంటావా మరి? ఐ డోంట్ నో, సమ్ బ్లాక్ గై. ఐ విల్ కమ్ ఇన్ 10 minutes. ఏంటే కుదిరితే తల పగలు కొడతావు, లేదంటే ఇలా కాళ్ళు పట్టుకుంటావు. రావచ్చు, కూర్చో. రా ఇక్కడ కూర్చో. దగ్గర రా. ఫోటో ఎందుకు సార్? ఫోటోనా? మా అన్నయ్యకి పంపించడానికి. నేను కూడా. అయితే నాకు తెలిసే నువ్వు ఇక్కడికి వస్తావని. తప్పగా ఇప్పుడు నేను కోరుకుంటాను చూడు. ఓ జూలియట్ ప్రేమ దేవత, దీని లవ్ స్టోరీ సంకనాకు పోవాలి, నా లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలి. కావాలంటే ఒకటేంటి, 2 పట్టుకుని పద్మాలుతున్నా ఎలా మేనేజ్ చేయి. ఇదిగో మాకు ఆడపిల్లే పుట్టాలి, దానికి నీ పేరే పెట్టుకోవాలి. ఏమంటావు? ఏ ఏ ఐకు అంటే లవ్ యూనే. హలో. అంటే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి నా తమ్ముడిని కొట్టించారంట? మేమిక్కడ కొట్టించామండి, మీ తమ్ముడే మా వాళ్ళందరినీ చితక్ కొట్టేశాడండి. వాడెవడాడు? రాకేషా? ఆ నంబర్ కావాలి, పంపించి ఒకసారి. ఎందుకండి? ఇస్తావా ఇవ్వవా? అయితే రాసుకోండి, 001-732-567-4844. ఈ రోజు ఆడ సంగతి తేల్చేస్తాను. హలో. అంటే వైజాగ్ నుంచి అమెరికాకి ఫ్లైట్ ఉందండి? నాకు తెలియదండి, ఎయిర్పోర్ట్ కి కాల్ చేసి అడగండి ప్లీజ్. నేను అడగను, నువ్వు అడుక్కో. నాకు టికెట్ వేసుకో. నేను అమెరికా వెళ్ళాలా? న్యూయార్క్ నడిపొట్టులో వాడు నరకాలా? వాడి చేతిలో లిబర్టీ స్టాచ్యూ దీపం పెట్టాలా అంటే? అండి వైజాగ్ వచ్చేయండి. వైజాగ్ వస్తున్నామండి. చేపల పులుసెట్టండి, నాటు కోడెట్టండి, కొత్తిమీర కాడెట్టండి. మా వాడితో చేరి మీరు బాగా ముదిరిపోయారండి. వచ్చాడు 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 వచ్చాడే. My room is so nice. Chitti room, potty bed.